జై స్వరాజ్య టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఉద్యమ యువ నేత, బీజేపీ యువ నాయకులు రాజు నేత. రాజు నేత గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి, మీరు బాగున్నారా? ఫైన్ ఫైన్. ఈ మధ్య చాలా చూస్తున్నాం, మెర్జింగ్ 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 అంటున్నారు. అసలు ఇంతకీ ఏ పార్టీ ఎందులో మెర్జ్ అవుతుంది, ఎవరికి అర్థం కాదు, అందులో నిజం ఎంత? ఈరోజు నిజంగా మీరు అన్నట్టు చాలా టీవీ ఛానళ్లలో, పేపర్లలో రాసుకొస్తా ఉన్నారు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నిన్న మీడియా కామెంట్ చేసినారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు, దానికి బదులుగా వీళ్ళకు ఈ పదవులు ఇస్తారు, కేంద్ర మంత్రి పదవి, గవర్నర్ పదవి, ప్రతిపక్ష హోదా, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద ఆల్రెడీ మేము క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మా కిషన్ రెడ్డి గారు, తర్వాత ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు మీడియాతో ఆల్రెడీ ఈ విషయం మీద చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మాదొక భారతీయ జనతా పార్టీ అనేది జాతీయ పార్టీ, దాదాపు 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. రేపో మాపో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ కూడా మాదే. సో అధికారంలోకి వస్తారంటారు, 100% వస్తాం కదా. ఆ వైపుగా మేము అడుగులు వేస్తా ఉన్నాం, ప్రణాళికలు రచిస్తా ఉన్నాం, పోరాటాలు చేసినాం. కాబట్టి నాకు తెలిసి ఐ డోంట్ థింక్ ఇంత చిన్న ప్రాంతీయ పార్టీతోని, అది కూడా మునిగిపోయినటువంటి ప్రాంతీయ పార్టీతోని మేము కలుస్తామని, వారితో కలిసి ప్రయాణం చేస్తామని మేమైతే అనుకోవడం లేదు. ఈ స్ట్రాటజీ ఎవరికి లాభం అంటారు? చెప్తున్న కాంగ్రెస్ కా, లేకపోతే బీఆర్ఎస్ కా, బీజేపీ కా, ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి అవుతుందా అంటే వాళ్ళని అడగాలి, లేదా టిఆర్ఎస్ పార్టీ నిజంగా వాళ్ళు అనుకుంటున్నారా అంటే వాళ్ళని అడగాలి. కానీ మేమైతే చాలా స్పష్టంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 100% వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, ముచ్చటగా జరిగేటువంటి ఎన్నికల్లో, 2028లో ఏదైతే జరగబోతా ఉన్నాయో ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరేస్తుంది. గతంలో చెప్పినట్టు 8+8 మాకు ఏవైతే ఎమ్మెల్యేలు ప్లస్ ఎంపీ స్థానాలు వచ్చినాయో 88, 8+8 కాదు 9+9 అని కూడా మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా 99 పైచిలకు స్థానాలతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది. మాతో పాటు మీరు అన్నట్టు ఇంతకన్నారు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండకపోవచ్చు కాక, కానీ భావసారూప్యం కలిగినటువంటి వాళ్ళతో ఒకవేళ మాతో కలిసి నడవాలనుకున్నటువంటి పార్టీలు అప్పుడు ఏమైనా చర్చలకు వస్తే తర్వాత ఆలోచిస్తాం. కానీ ఇప్పుడైతే అలాంటి పరిస్థితి అయితే ఏది లేదు. మేము ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేసినాం. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారి పార్టీతో ఆల్రెడీ పొత్తుతో ఉన్నాం కాబట్టి, ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి అక్కడ కలిసి పోటీ చేయడం జరిగింది. ఓకే, రాజు నేత గారు, ఉద్యోగాల పేరుతో, నిధులు, నీళ్లు, నియామకాల పేరుతోటి మనం తెలంగాణ సాధించుకున్నాం. గత ప్రభుత్వ 10 సంవత్సరాల పాలన కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వ పాలనలో కావచ్చు, నిరుద్యోగులకు సరైన న్యాయం జరిగిందా? నిరుద్యోగ సమస్య పరిష్కారమైంది అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఓయూ జేఏసీలో కూడా మీరు కీలకంగా ఉన్నారు, విద్యార్థి నాయకుడిగా కూడా మీరు పనిచేసినారు, ఉద్యమాల్లో తిరిగినారు. ఈ ప్రశ్నకు 2 మాటల్లో సమాధానం చెప్పాలంటే కాదు అనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది చాలా సుదీర్ఘమైనటువంటి ఉద్యమం. 1969 నుంచి మొదలు పెట్టుకుంటే 2014 వరకు. అప్పుడు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది చనిపోయారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇదంతా ఎందుకు జరిగింది? ఈ ఆత్మ బలిదానాలు, ఇన్ని సాక్రిఫైజెస్, ఇన్ని త్యాగాలు, ఇన్ని పోరాటాలు జరగడానికి బలమైన కారణము నీళ్లు, నిధులు, నియామకాలు. ఇందులో ముఖ్యమైనది నియామకాలు. గతంలో 1950sలోనే ముల్కీ నాన్ ముల్కీ అనేటువంటి ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి పోరాటాలు జరిగినాయో ఆ ప్రాతిపదిక మీదనే, ఆ బేస్మెంట్ మీదనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయా రాలేదంటే రాలేదనే మొన్న పోరాటం జరిగింది. 2014 దాకా మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోరాడింది విద్యార్థులు, నిరుద్యోగులు. త్యాగాలు చేసింది వాళ్ళే, వాళ్ళ కుటుంబాలే నష్టపోయినాయి, అమరవీరులైంది వాళ్ళే. అన్ని త్యాగాలు చేసినా, అంత కొట్లాడినా, అంతమంది అమరులైనా, జీవితాలు మొత్తం ఛిద్రమైపోయినా, మా జీవితాలను మొత్తం త్యాగం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తేనే మా జీవితాలు బాగుపడతాయని కొట్లాడినా ఆ ఉద్యోగాలు రాలేదు. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మళ్ళా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు కావాలని కొట్లాడింది మేము. అయినా కూడా వేయలేదు. ఏ నోటిఫికేషన్
వేసిన తప్పుల తడకగా ఉంటది, నోటిఫికేషన్లు సమయానికి రావు, వచ్చిన నోటిఫికేషన్లు అన్ని కోట్లు మెట్లెక్కుతాయి, లీకేజీలతో పోతాయి. మీరు చూసారు గత సంవత్సరం ఎంత ఘోరం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది ఈ నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజ్ ఘటన కారణంగా చాలా ఆందోళనకు గురయ్యారు, భావోద్వేగానికి గురయ్యారు. వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా ఈరోజు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పర్యంతం గతంలో చూసినాం. ఆ కేసులో నేను కొట్లాడినందుకు, పేపర్ లీకేజ్ ఘటనకు వ్యతిరేకంగా కొట్లాడినందుకు, ధర్నా చేసినందుకు, టిఎస్పిఎస్సి బోర్డును పలగొట్టినందుకే కదా నా మీద కేసు పెట్టి అక్రమంగా అన్యాయంగా అనేక రకాలైనటువంటి సెక్షన్ల కింద కేసులు పెట్టి నన్ను 16 రోజులు చెంచలు కూడా జైల్లో పెట్టారు కదా. ఇదే ఉద్యోగాలు కావాలనే నడుస్తుంది మీ పైన, ఇంకా నడుస్తుంది కదా. మేము పోయిన ఉగాదికేమో జైల్లోనే ఉన్నాము, ఇప్పుడు మళ్ళా రాఖీ పండుగ రోజు మళ్ళా పేషికి పోవాల్సినటువంటి సందర్భం కదా. కేసులు తీసేస్తామని అన్నది కదా ప్రభుత్వం. ఎక్కడ తీసేసిరండి, ఇక్కడ తీసేసారు. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారుల మీద, విద్యార్థి నాయకుల మీద కేసులు నడుస్తా ఉన్నాయి, తీయలేదు. సో నేను ఏమంటున్నానంటే, ఏదైతే ఉద్యోగాలు రావాలని కొట్లాట చేసినామో ఆ కళ నెరవేరలేదు ఇప్పటి వరకు. కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న మేనిఫెస్టోలో పెట్టింది జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి నిరుద్యోగ వృత్తాన్ని. దాని మీద కూడా ఇప్పటి వరకు చర్చ జరుగుతున్నటువంటి సందర్భాలు లేవు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్. అయ్యా నేను ఒకటి ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి అసలు? మీరు ఒకసారి యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ని చూడండి. వాళ్ళు పెడుతున్నటువంటి జాబ్ క్యాలెండర్ లో చాలా క్లియర్ గా విత్ డేట్స్ సహా జాబ్ వేకెన్సీస్ ఎన్ని అరైజ్ అవుతాయో అన్ని వివరాలు చాలా క్లియర్ గా ఉంటాయి కదా. అందులో మీరు తూతూ మంత్రంగా ఏదో ఒక పేపర్ మీద రాసుకొచ్చుకొని జాబ్ క్యాలెండర్ ని మేము రేపు అసెంబ్లీలో విడుదల చేయబోతున్నాం, మీరు అందరూ నిరుద్యోగులంతా కళ్ళల్లో ఒత్తులేసుకొని చూడండి, మేము మొత్తం నిరుద్యోగుల కళలు నెరవేర్చబోతున్నాం అని చెప్పి ఒక వైట్ పేపర్ లో రాసుకొచ్చిన దాన్ని చదివిరు. దాంట్లో ఏమైనా ఉన్నదా? నేను మొత్తం కూడా ప్రింట్అవుట్ తీసి చూసిన. ఫలానా నెలలో మేము ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవ్వపోతున్నాం, ఒకవేళ ఆ నోటిఫికేషన్ ఫలానా నెలలో మేము పరీక్ష పెట్టబోతున్నాం అని చెప్పారు తప్ప నిర్దిష్టమైనటువంటి డేట్లు గాని, పరీక్ష సమయాలు గాని, తేదీలు గాని, ఎన్ని జాబులు వేకెన్సీస్ ఉంటాయి. అయ్యా ఇప్పుడు నేను ఒక విషయాన్ని అడుగుతున్నా, మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం కానీ, ముఖ్యమంత్రులకు కానీ మీ దగ్గర డేటా అంతా ఉంటది కదా ఉద్యోగాలకు సంబంధించి. ఏ ఉద్యోగి ఎప్పుడు రిటైర్ అవుతాడు, ఆ శాఖలో ఎన్ని ఖాళీలు అవుతాయో మీకు తెలుస్తుంది కదా. మరి ఏది జాబ్ క్యాలెండర్ ఆ విషయాలు ఉన్నాయా? ఈ ఒక నోటిఫికేషన్ వేయాలంటే ఎన్ని రకాలైనటువంటి విషయాలు ఉంటాయండి. ఎంత కూలంకషంగా, ఎంత నిశితంగా, ఎంత క్లుప్తంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎంత లోతైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయా డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు వస్తాయి, ఆ ఖాళీల మీద ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేయాలి, పరీక్ష ఎప్పుడు పెట్టాలి, పరీక్ష పెట్టిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు వేయాలి, ఒకవేళ ఇంటర్వ్యూస్ ఉంటే ఇంటర్వ్యూస్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, తర్వాత ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఇవ్వాలి, వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు జాబ్ లో జాయిన్ గా, ఇవన్నీ చాలా కూలంకషంగా పెట్టాలి కదా. అవన్నీ లేవు, అందులో ఏవి కూడా లేవు. కేవలం డొల్లా అంటారు చూసిర్రా, ఆ రకంగా ఈ రోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులను ఒక భ్రమలో పడేయడం కోసం, మళ్ళీ మోసం చేయడం కోసం ఆడుతున్నటువంటి కపట నాటకం ఇది. గత 10 సంవత్సరాల పాలనలో నిరుద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మా ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుంది, మీ సమస్యలు పరిష్కరిస్తాం, దానికి తగ్గట్టుగానే మేము జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే, మీరు అది తూతూ మంత్రంగానే రిలీజ్ చేసినారు. దాంట్లో నిర్దిష్టంగా డేట్స్ కానీ, ఎన్ని పోస్టులు ఖాళీ ఉంటాయి, ఈ వివరాలు లేవు అని అంటున్నారు మీరు. గత 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏదైతే మిస్టేక్స్ అంటే తప్పులు చేసిందో, మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 7 నెలలు 8 నెలల కాలంలో అవే తప్పులను మళ్ళా వాళ్ళు పునరావృతం చేస్తున్నారు. నిరుద్యోగ భృతికి సంబంధించి చెప్పండి. ఎస్, గతంలో టిఆర్ఎస్ పార్టీ కూడా నిరుద్యోగులను వంచడం కోసం, నిరుద్యోగులను మోసం చేయడం కోసం, నిరుద్యోగుల ఓట్లను కొల్లగొట్టడం కోసం నిరుద్యోగ భృతి అని చెప్పేసి ఇస్తామని చెప్పారు, 3016 రూపాయలు. మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి యువ నాయకులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా ఈ డిమాండ్ నెరవేర్చాలి, మీరు చెప్పినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని మీరు నెరవేర్చాలని అనేక పోరాటాలు చేసినాం. చేయడమే కాదు, మీకు గమనించడో లేదో, ఇదే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం దగ్గర గేటు దగ్గర ఒక డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసినాం. ఏమని తెలుసా, మీరు ఇన్ని సంవత్సరాలు అవుతుంది నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి నెలకు 3016 రూపాయలు అని చెప్పేసి ఇస్తామన్నారు కదా,
ఈ 3016 రూపాయలు నెలకు ఎంత అవుతుంది అని చెప్పేసి 5 సంవత్సరాల కాలంలో ప్రతి నిరుద్యోగి మీరు 1,80,000 పైచిలకు రూపాయలు వాళ్ళకు బాకీ ఉన్నారు. ఆ నిరుద్యోగుల ఖాతాలలో మొత్తం ఆ నిరుద్యోగ వృత్తి వేసిన తర్వాతనే ఓట్లు అడగడానికి రావాలని చెప్పేసి మేము డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసినాం. భయపడిర్రు, అరే ఏంది ఇట్లా చేస్తా ఉన్నారు అని చెప్పి. ఎన్నోసార్లు నిరుద్యోగులకు న్యాయం చేయాలని, పోలీసు ఉద్యోగాల్లో జరుగుతున్నటువంటి తప్పులను సవరించాలని, ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు పోలీసులకు దొరకకుండా మేము ప్రగతి భవన్ ను ముట్టడించినాం, ఇనుప కంచెలను ఛేదించుకున్నాం, పోలీసుల వలయాలను ఛేదించుకొని పోయి ఈ రోజు ప్రగతి భవన్ ను ముట్టడించిన గత 10 సంవత్సరాల కాలంలో. నేను ధైర్యంగా చెప్పగలుగుతా, ఎందుకంటే ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని, తెలంగాణ ఉద్యమకారుని, భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నా కాబట్టి గత 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగాల విషయంలో భారతీయ జనతా పార్టీ చేసినంత పోరాటం ఏ పొలిటికల్ పార్టీ చేయలేదు. 100% నేను దీని మీద ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం. ఎందుకంటే చెప్తా, ఎన్నోసార్లు ప్రగతి భవన్ ముట్టడించినాం, ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీసులు ముట్టడించినాం, ధర్నాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, ఆఖరికి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే గత ప్రభుత్వంలో మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఇప్పటికి నడుస్తా ఉన్నాయి కేసులు. ఎంత ఘోరం అండి ఈ విషయంలో. కొత్త ప్రభుత్వం మీద కోడి ఆశలు పెట్టుకున్నారు నిరుద్యోగులు, ఒరిగిందేమీ లేదు అని మీరు అంటూ ఉన్నారు. ఈ ఉచిత పథకాల గురించి వద్దాం. కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఉచిత పథకాలు, మహిళలకు బస్సుల్లో ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించింది ఎంటైర్ స్టేట్ అంతా. దీనికి సంబంధించి కేటీఆర్ చేసిన కామెంట్స్ కానీ, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి కొండ సురేఖ గారు కూడా అంటూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? నేనేమంటున్నా, ఉద్దేశాలు మంచివే కావచ్చు గాక, కానీ ఈరోజు ఉచిత ఆర్టీసీ రవాణా పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి మాట వాస్తవం. ఎన్నో వీడియోలు వైరల్ అయినాయి, మీరు చూసిరో లేదు. సీట్ల కోసం అయితేనేది, లేకపోతే బస్సుల్లో కిక్కిరిసిపోతున్నటువంటి విషయాలు అయితేనేది. వీళ్ళు ఆ రకంగా రవాణా శాఖ కూడా సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. ఇంకొక విషయాన్ని నేను పేపర్లో చూసి అవాకు గురైన, నడుస్తున్నటువంటి బస్సులో అంటే జనాలు మొత్తం కూడా ఎక్కువ కావడం కారణంగా కరీంనగర్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో ఘటన జరిగింది. పేపర్లో వచ్చింది పొద్దున బ్యానర్. నడుస్తున్న బస్సులో ఆ వెయిట్ ఎక్కువ కావడం కారణంగా బస్సు టైర్లు ఊడిపోయి పొలాలకు ఉరికిపోయినాయి. అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. మీ కళ్ళకు కనపడతలేవా ఇవన్నీ? సంబంధిత శాఖ మంత్రికి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రివర్గానికి కానీ కనపడతలేదా? ఇది మహిళలను అగౌరవం పరిచినట్టే కదా. దీని మీద ఎవరైనా మాట్లాడితే మహిళల గురించి మాట్లాడతారు. అరే మహిళలకు మీరు పెట్టిందేనాయా, దాని మీద మీరు ఏం చేస్తున్నారో చూడండి, వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడమనే కదా మేము చెప్పేది. ఇదొకటి. రెండోది, అయ్యా మీరు మేనిఫెస్టోలో కొన్ని విషయాలలో మహిళలకు ఏమంటారు, ప్రతి నెల 2,500 రూపాయలు టక్క డేటుతో సహా వేస్తామని చెప్పారు. ఏడ పడుతున్నాయా? ఏదన్నా మహిళకు 2,500 రూపాయలు వేస్తున్నారా వీళ్ళ ఖాతాలో? 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు, 200 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీ అన్నారు. గ్రౌండ్ లెవెల్ లో ఎక్కడ కూడా జరుగుతలేవండి. ఎక్కడ కూడా 200 యూనిట్ల కరెంట్ వరకు ఫ్రీ అనేది కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ ఎక్కడో కొన్ని చోట్ల జరుగుతున్నాయి, కొన్ని చోట్ల జరుగుతలేవు అనేది మేము ఆల్రెడీ ఆధారాలతో సహా నిరూపించినాము. దాని మీద మాట్లాడడం అంటే కూడా ఎవరు మాట్లాడతలేరు. ఇవే కాదు, ఇంకా తెలంగాణ ఉద్యమకారులకు మీరు 200 గజాల జాగా కూడా ఇస్తామని చెప్పారు. తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు ఏ రకమైన సహాయం చేయాలన్నా కూడా చేస్తాం. అమరవీరుల కుటుంబాలను గుర్తుపట్టి మేము వాళ్ళకి చేయాల్సినటువంటి సహాయం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి. పెట్టారు కదా. మీరు 5 లక్షల రూపాయలు మీకు ఇంటి జాగా ఉంటే 5 లక్షల రూపాయలు మేము మీకు ఇస్తాం, మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పారు కదా. మరి ఎవరికి ఇస్తారు మీరు? 5 లక్షల రూపాయలతో పాటు ఒకవేళ మీకు ఇంటి జాగా లేకపోతే ఆ జాగా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అది కూడా లేదు కదా. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. మీలాంటి జర్నలిస్ట్ సోదరులకు కూడా మేము గతంలో ఎన్నోసార్లు అడిగినాం, అయ్యా జర్నలిస్ట్ సోదరులకు హెల్త్ కార్డులు ఇవ్వమని చెప్పినాము. తర్వాత ఈ రవాణాకు సంబంధించినటువంటి విషయాలలో వాళ్లకు బెనిఫిట్స్ ఇవ్వమని చెప్పినాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. జర్నలిస్టులకు వాళ్ళకు సపరేట్ గా అందులో కోటా పెట్టి ఇయ్యండి అయ్యా అని చెప్పినాం. కానీ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వం వచ్చినాకనన్నా కనీసం జర్నలిస్ట్ సోదరుల కన్నా
న్యాయం చేస్తుంది అనుకున్నాం. అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. హెల్త్ కార్డులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మీకు సపరేట్ కోటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మీకు ఇళ్ల స్థలాలు లేకపోతే స్థలాలు కూడా మీకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. బీఆర్ఎస్ కట్టినటువంటి ప్రాజెక్టుల పైన కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ ఘోష్ గారి విచారణ మళ్ళీ ఈ రోజు ఐ థింక్ రేపటి నుంచి ప్రారంభం కాబోతా ఉంది. నిజంగా ఈ ప్రాజెక్టుల కట్టడంలో అవినీతి జరిగిందంటారా? గతంలో కూడా చెప్పిన నేను ఈ విషయం. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయము 30,000 కోట్లతో స్టార్ట్ అయింది. తర్వాత సంవత్సరం తర్వాత 50,000 కోట్లు అయింది. పాపం పెరిగినట్టు తర్వాత 60,000 కోట్లు అయింది. తర్వాత 80,000 కోట్లు అయింది. చివరికి 1,00,000 కోట్లకు వచ్చింది. నేను అనుకున్నా ఈ 1,00,000 కోట్ల అంచనా వ్యయంతో ఇక్కడితో ఆగిపోతుంది అనుకున్నా. కానీ 1,30,000 కోట్లకు పోయింది అంచనా వ్యయం. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఇందులో ఎవరిని కాంట్రాక్టర్లుగా పెట్టిరు, ఎవరికి మీరు ఒత్తాసు బలుకుతా ఉన్నారు, ఎవరికి కమిషన్లు ఇవ్వడం కోసం, లాభాలలో వాటాలు ఇవ్వడం కోసం మీరు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు. జడివాన పడితే, చిన్న చిన్న వాన పడితే ఈరోజు కాళేశ్వరంలో ఉన్నటువంటి పంపు సెట్లు అన్ని కూడా మునిగిపోయినాయి. నేను పోయినా స్వయంగా పోయి చూసిన. కాళేశ్వరంలో ఉన్నటువంటి పంపు సెట్లు అన్ని వరదల్లో మునిగిపోయినాయి. మీరు 1,30,000 కోట్లు పెట్టి కట్టినామని చెప్తున్నారు కదా, కానీ ఏది మరి? అన్ని పంపు సెట్లు అన్ని అందులో మునిగిపోయినాయి. 80,000 కోట్ల అప్పులతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రం 2014 సంవత్సరంలో ఈ రోజు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి కూరుకుపోయింది. ఎవరు కట్టాలండి అప్పు? ఈ రోజు పుట్టే ప్రతి బిడ్డ మీద కూడా ఈ రోజు 2 నుంచి 3 లక్షల రూపాయల అప్పు ఉంది. ఇదంతా మన మీద పడ్డట్టే కదా. ఈ రోజు అప్పు మనమే కదా కట్టేది, పన్నుల రూపంలో, ట్యాక్స్ల రూపంలో కట్టేది. అప్పులను మొత్తం కూడా పాపాలు పెంచినట్టు, మీరు ఇందాక అన్నట్టు పాపాలు పెంచినట్టు 60, 70, 80,000 కోట్ల నుంచి 7 లక్షల కోట్ల రూపాయలకి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అప్పులు పెరిగినాయి. వీటి మీద వడ్డీలు ఎవరు కట్టాలి? ఆ అప్పులను తీర్పాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇదంతా గత ప్రభుత్వం చేసినటువంటి మిస్టేక్. ఇది ఒక్కటే విచారణలో బయటపడుతుంది, ఖచ్చితంగా బయటపడుతుంది. సరే, ఇంకా హరీష్ గారు తర్వాత రేవంత్ రెడ్డి గారి మధ్యన రుణమాఫీకి సంబంధించి మీరు రాజీనామా చేయాలి, సింగిల్ టైం 1 టైంలోనే మేము మాఫీ చేసినాము అని చెప్పి ఈయన, లేదు వాయిదాల పద్ధతిలో మీరు చేసినారు, నేను రాజీనామా చేయాల్సిన పని లేదు, ఫ్లెక్సీలు పడతా ఉన్నాయి. నిన్న మెదక్లో కూడా నిన్న రాత్రి పెద్ద గొడవ కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే, అందుకే గతంలో మనం మాట్లాడుతున్న సందర్భంలో చాలా సందర్భాల్లో వేరే పొలిటికల్ పార్టీ లీడర్లు అంటుంటే నేను ఇది వాస్తవమా అనుకునేది. కాంగ్రెస్ పార్టీ పేరు కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అంటారు. అంటే ఆ పార్టీ పుట్టిందే స్కామ్లల్లా. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కానుంచి మొదలు పెడితే బొగ్గు కుంభకోణము, విమానాల కొనుగోలులో కుంభకోణము, తర్వాత అదేంటి పేపర్ వార్తాపత్రిక ఉంది కదా, నేషనల్ హెరాల్డ్ కేసు, అన్నిటిలో వీళ్ళు కుంభకోణాలు దేశాన్ని మొత్తం గత 70 సంవత్సరాలలో 60 సంవత్సరాల పైచిలకు వాళ్ళే పరిపాలన చేసి సర్వనాశనం చేసిర్రు. ఈరోజు చేసిర్రు. ఎందుకంటే చెప్తా, ఈ రోజు 12 పక్కల 13 సున్నాలు పెడితే ఎంత అవుతుందో అన్ని లక్షల కోట్ల రూపాయల స్కామ్ ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలించిన 12 పక్కల 13 సున్నాలు, 12 పక్కల 13 సున్నాలు పెడితే ఎంత అవుతుందో మీరు క్యాల్కులేషన్ చేసుకోరు. 12 పక్కల 13 సున్నాలు పెడితే ఎంత అవుతుందో అన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు గతంలో 60 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని మొత్తం అవినీతి చేసినది. మీరు ఇంత అవినీతి చేసిండ్రు, 12 పక్కన 13 సున్నాలు అంటుండ్రు. మరి తెలంగాణ ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు? చెప్తున్నా కదా నేను, కొన్ని సందర్భాల్లో మ్యాజిక్ జరుగుతుంది. ఆ మ్యాజిక్ జరిగింది. మ్యాజిక్ జరగడంలో కూడా ఉంది. ఇప్పుడు ఇంకొక విషయం ఉంది ఇందులో. ఈ మధ్య కాలంలో ప్రజలంతా చర్చ జరుపుతా ఉన్నారు. అరే, గత 10 ఏళ్ల పాటు టిఆర్ఎస్ పార్టీ చేసిన మోసాల మీద, కుట్రల మీద, అన్యాయాల మీద, దగాల మీద, మోసపూరిత వాగ్దానాల మీద పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. కానీ మనం అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఓటేసి వాళ్ళని గద్దెనెక్కించిన వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు కదా అని 6 నెలలనే చర్చ మొదలైంది. బహుశా నాకు తెలిసి నేను అనుకుంటున్నా, నా 6th సెన్స్ ప్రకారం అమెరికా, బ్రిటన్ లో ఏదైతే రీకాల్ అనే సిస్టమ్ ఉంటుంది కదా, అట్లా గినక రీకాల్ సిస్టమ్ పెడితే వీళ్ళని వెనకాలకు పిలిచి వెంటనే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి ఎక్కిస్తారని మాకైతే 100% నమ్మకం ఉంది. ఇందాక మీరు అడిగిన దానికి చెప్తున్నా, ఈరోజు
భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో మద్దతు పెరుగుతా ఉంది. ఉమ్, ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఉప ఎన్నికలు జరిగినా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగినా మీరు ట్రాక్ రికార్డ్ అంతా తీసి చూడండి. భారతీయ జనతా పార్టీ విజయకేతనం పరంపర కొనసాగుతూ వస్తుంది. ఉమ్, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చెప్పిన మాట చేస్తుంది. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ ఏదన్నా ఉందంటే దేశంలో ఈరోజు దాదాపు 700 పైచిలకు పథకాలను పేదల కోసం పెట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసి చూపించింది. గ్యారంటీ అంటే కేవలం మేనిఫెస్టోలో పెట్టి ఊకదంపుడు ప్రసంగాలు చేసి మళ్ళా తర్వాత దాన్ని మర్చిపోవడం కాదు. గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలు చేసి చూపించేటువంటి బాధ్యత తీసుకున్నప్పుడే దాన్ని గ్యారంటీ అంటారు. ఉమ్. ఆ బాధ్యత, ఆ గ్యారంటీ నెరవేర్చినటువంటి పార్టీ రోజు భారతీయ జనతా పార్టీ. పబ్లిక్ లో మీరు తెలంగాణ ఓటర్లు రియలైజ్ అయినారు, రీకాల్ ఉంటే మళ్ళీ ఎలక్షన్స్ 100% చెప్తున్నా. వస్తుంది, మీ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. తెలంగాణలో బలోపేతమైంది అంటున్నారు ఒక పక్కన. ఇంకో పక్క చూసుకుంటే మీ పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేదు, ఎవరికి వాళ్ళు వేరే ఎవరి కుంపటి వాళ్ళు పెట్టుకున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా ఒకరిని చూసి ఒకరు మాట్లాడుకోరు అన్నటువంటి విమర్శలు ఉన్నాయి. వీటి మీద మీ స్పందన? ఇవన్నీ బయటికి ఛానళ్లలో, వార్తాపత్రికల్లో రాస్తారు. నేను అదేం తప్పంటలేను. కానీ గతంలో కూడా మేము ఎన్నో సందర్భాల్లో చెప్పినాము. ఏమని? అయ్యా, భారతీయ జనతా పార్టీ అనేది కూడా ఒక రాజకీయ పార్టీని, మాదేం పాండబ్బా కాదు కదా. భారతీయ జనతా పార్టీ పొలిటికల్ పార్టీనే కదా. పొలిటికల్ పార్టీ అంటే అర్థం ఏంది? మనస్పర్ధలు, తర్వాత లుకలుకలు, భవిష్యత్తులో ఒక ప్రణాళికను తయారు చేసేటప్పుడు ఇద్దరి మధ్యనో, ముగ్గురు మధ్యనో, నలుగురు మధ్యనో ఆ భేదాభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఫైనల్ గా అల్టిమేట్ గా అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండి, సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండేటువంటి పార్టీ రోజు భారతీయ జనతా పార్టీ. కొత్త అధ్యక్షుడు ఎప్పుడు రాబోతున్నారు మీ భారతీయ జనతా పార్టీ? వెరీ సూన్. ఆషాఢ మాసం అయిపోయింది, బహుశా నాకు తెలిసి శ్రావణం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి నూతన రథసారథి రాబోతున్నారు. వచ్చిన తర్వాత మా పోరాటాలను మరింత ఉధృతం చేసి ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తారు అనేది ఏమంటారు, తినబోయే ముందు రుచులు ఎందుకు అన్నట్టు 100% చర్చ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. మరి కొద్ది రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ నూతన రథసారథిని నియమించబోతున్నారు. ఎవరొచ్చినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఎవరొచ్చినా కూడా మా పోరాటం ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాల మీద, మేనిఫెస్టో మీద 100% పోరాటం చేసి ప్రజల వైపున నిలబడి న్యాయం కోసం గలమెత్తేటువంటి బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీ. మీరు ఆంధ్రాలో పొత్తుతోటి అధికారంలో ఉన్నారు. సో తెలంగాణలో కూడా టీడీపీ అంటుంది, తెలంగాణ రాష్ట్రంలో మేము టీడీపీని బలోపేతం చేస్తున్నాం, గ్రామ స్థాయి నుంచి క్యాడర్ని మళ్ళీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని అధికారం దిశగా పోతున్నాం అంటున్నారు. బీజేపీ టీడీపీ అలయన్స్ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ ఉంటది కదా ఆంధ్రాలో జరిగే అవకాశం. These two parties are included in the NDA already itself, not only now in the parliament elections, in the Andhra Pradesh elections. So there is very clear about our coalition. అర్థమైందా? ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యాలుగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ, జనసేన పార్టీ తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కలిసి పనిచేస్తాయి కదా. మన అసెంబ్లీలో కూడా మేము టీడీపీతోని, పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేసినాం కదా. వాళ్ళకు కూడా కొన్ని సీట్లు ఇచ్చినాం కదా మేము. సో తప్పకుండా మా మిత్ర పక్షాలతోని, మాతో కలిసి వచ్చేటువంటి పక్షాలతోని కలిసి పనిచేస్తాం. అధికారమే లక్ష్యంగా 100% ఇది చెప్తున్నా. 100% అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జెండా పాతడమే లక్ష్యంగా పనిచేస్తుంది, వస్తుంది కూడా అని చెప్తా ఉన్నాం. 100%. చూద్దాం ప్రజలు ఎట్లాంటి నిర్ణయాలతో ఉన్నారు. ఎన్నికలు రావాలి, మీ పక్షాన్ని నిలవాలి, మీకు ఓట్లు వేయాలి. కొంత సమయం ఉంది కాబట్టి చూద్దాం. ఇంకా హైడ్రా గురించి మాట్లాడదాం సార్. తెలంగాణలో చెరువులను కబ్జా చేసి విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇల్లులు కావచ్చు, ఇవన్నీ కట్టిన వాటిని అన్నింటినీ కూడా కూలగొడుతున్న రంగనాథ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీని మీద పాలక పక్షానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఉద్దేశాలు మంచివైనప్పుడు తప్పకుండా మేము కూడా చెప్తాము. ఈరోజు అక్రమ నిర్మాణాలను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంలో ఉన్నారు కాబట్టి అట్లాంటి భవనాలు ఈ రోజు నిర్మించి తర్వాత ఇవి కరెక్ట్ కాదని కూల్చేస్తుంది. కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. పశ్చిమ బెంగాల్లో చూస్తా ఉన్నాం ట్రైనీ డాక్టర్ కు సంబంధించినటువంటి విషయం చాలా కిరాతకంగా జరిగినటువంటి సంఘటన.
దానికి న్యాయం చేయాలని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ర్యాలీ తీస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వము దాని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? 100% మేము ఆల్రెడీ దీని మీద స్పందించినాము. ఆగస్టు 9 అర్ధరాత్రి దాటిన తర్వాత మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి ఏదైతే పీజీ విద్యార్థి మీద జరిగిన అఘాయిత్యము మహాఘోరం కాదు, మహాపాపం అది. అంటే గతంలో ఢిల్లీలో ఏదైతే నిర్భయ కేసు ఉదంతంలో జరిగిందో ఆ నిర్భయ కేసును తలపిస్తున్నటువంటి దీని మీద అక్కడి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుంది. మమతా బెనర్జీ మీరు కూడా ఒక మహిళనే కదా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇమ్మీడియట్ గా యాక్షన్స్ చేయలేదు? న్యాయం చేయాలి, నిందితుడిని శిక్షించాలని ర్యాలీ తీస్తా ఉన్నారు. ఎంత ఘోరం ఇది పరిస్థితి. మీరే కదా ముఖ్యమంత్రి. అక్కడ మీ రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద, ఒక విద్యార్థి మీద ఇంత ఘోరమైనటువంటి అత్యాచారం చేసి హత్య చేస్తే దాని మీద మీరు ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ చేయకుండా, మీరు దాన్ని చేయకపోకుండా మళ్ళా పైనంగా మీరు చేయకపోతే మేము ర్యాలీలు చేస్తాం, మేము ధర్నాలు చేస్తామని ఇదంతా కూడా నిమ్మకు నీరెత్తినట్లు చేస్తా ఉంది. ఎవరైతే ఈ ఘటనలో బాధ్యులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించే వరకు భారతీయ జనతా పార్టీ నిద్రపోదు. ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేస్తా ఉంది. వైద్యుల మీద కావచ్చు, వైద్య సిబ్బంది మీద కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా జరిగితే వాళ్ళని కాపాడేందుకు ఒక చట్టం కూడా తీసుకురావాలని చెప్పి చెప్తా ఉంది. ఆ డిమాండ్ ని సానుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తే చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా దేశ రాజకీయాల గురించి ఒకసారి, మన బంగ్లాదేశ్ లో మైనారిటీల పైన దాడులు చాలా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. మోడీ గారు కూడా ఆగస్టు 15 ఉపన్యాసంలో కూడా బంగ్లాదేశ్ అంశాన్ని మాట్లాడడం జరిగింది. తాత్కాలిక ప్రభుత్వం కావచ్చు, అక్కడ యూనస్ గారు దీని మీద కూడా స్పందించినారు. మేము అరికడతాం దాడులు, మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడులు అరికడతాం అంటున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కేంద్రంలో? ఈరోజు మంచి ప్రశ్న అడిగారు, ఎందుకంటే ఇది కరెంటు టాపిక్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం. ఈరోజు బంగ్లాదేశంలో జరుగుతున్నటువంటి అల్లర్లు కానీ, వ్యతిరేక హింస కానీ, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దాడులు కానీ, ఈ ఉదంతాన్ని అంతా కూడా పరిశీలన చేస్తే అంతర్గత కల్లోలం అని చెప్పేసి జరుగుతున్న ఏదైతే హింస, తీవ్రవాదం, ఏదైతే అల్లర్లు ఉన్నాయో ఇవన్నీ కూడా హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అనేది ఎవరు కూడా చర్చ జరపడం లేదు, ఎవరు కూడా మాట్లాడడం లేదు దాని గురించి. ఎందుకంటే బంగ్లాదేశ్ లో 1971లో వారు జరిగి భారతదేశం నుంచి విడిపోయినప్పుడు బంగ్లాదేశ్ లో 30% మంది హిందువులు ఉన్నారు. ఈ రోజు దేశ జనాభాలో హిందువుల శాతం ఎంత తెలుసా? బంగ్లాదేశ్ 8% ఉన్నారు. 30 నుంచి 8 పడిపోయింది. ఎక్కడ వేరండి వీళ్ళందరూ? ఎక్కడ వేరు? ఒకసారి ఆలోచన చేయండి. బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద, సిక్కుల మీద, ఈరోజు బుద్ధుల మీద ఊచకోతకు ప్రతినిత్యము వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, ప్రతినిత్యం వాళ్ళని హత్యలు చేయడానికి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి ఉదంతాలను ఎవరు పట్టించుకోవడం లేదు. ఎంత దారుణం అంటే ఈరోజు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల ఇండ్ల మీద అక్రమంగా చొరబడి ఇండ్లను ధ్వంసం చేస్తా ఉన్నారు. హిందువుల ఇళ్లలో ఉన్నటువంటి మహిళలను అత్యాచారాలు చేస్తా ఉన్నారు, హత్య చేస్తా ఉన్నారు. హిందువుల ఇళ్లలో ఉన్నటువంటి ధనాన్ని మొత్తం కూడా లూటీ చేస్తా ఉన్నారు. హిందువుల ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులను కూడా మొత్తం కూడా లూటీ చేస్తా ఉన్నారు. అడిగే నాదుడు లేడేంది? ప్రశ్నించేటువంటి వాళ్ళు లేరేంది? మాట్లాడేటువంటి గొంతులన్నీ ఈ రోజు మూగపోయినవేంది? అంటే వాళ్ళందరూ హిందువులైనందుక. ఈ రోజు ఇదే బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి తస్లిమా నస్రీన్ విషయంలో ఆమెకు ఇబ్బంది జరిగితే ఈ రోజు బాసటగా నిలిచిన దేశం ఏది? భారతదేశం కదా. ఈ రోజు ఇదే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అల్లర్ల విషయంలో దేశ ప్రధాని షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో ఆమెను తరిమి కొడితే తల దాచుకోవడానికి ఈ రోజు స్థలాన్ని ఇచ్చి కాపాడినటువంటి దేశం ఈ రోజు భారతదేశం. ఇది కదా గొప్ప విషయం కదా. నా భారతదేశాన్ని అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటది. మిత్ర దేశాలకు ఏదైనా కష్టం వస్తే బాసటగా నిలబడతవి. ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు నా దేశం వాళ్ళకి అండగా నిలబడుతుంది, వాళ్ళకి కావాల్సినటువంటి సాయం చేస్తుంది. అలాంటి నా దేశానికి చెందినటువంటి హిందువులు ఈ రోజు బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్నందుకు వాళ్ళ మీద మీరు అతి కిరాతకంగా దాడులు చేస్తారా? అన్యాయంగా వాళ్ళని చంపుతారా? వాళ్ళ ఇళ్లలోకి చొరబడతారా?
తస్మాత్ జాగ్రత్త. ఈరోజు చెప్పదలుచుకున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ అల్లర్ల పేర్లతోని, అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఈ హింస అల్లర్ల కారణంతో ఒక వేరే కుట్ర కూడా జరుగుతుంది. అందరూ కూడా ఆలోచన చేయాలి. కుట్రను అక్రమంగా భారతదేశంలోకి చొరబడి ఆ హింసను ఆ తీవ్రవాదాన్ని ఇక్కడ కూడా ప్రేరేపించి భారతదేశంలో అల్లకొల్లాలు సృష్టించాలి. భారతదేశంలో హిందూ వ్యతిరేక సిద్ధాంతాలను ప్రభావితం చేయాలి. హిందూ వ్యతిరేక భావజాలాన్ని ఇక్కడ చెయ్యాలి, వ్యాపింపజేయాలని చెప్పేసి ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా సహించేది లేదు. ఎవరైతే అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి దేశంలో చొరబడి ఇక్కడ అల్లర్లు సృష్టించాలనుకుంటున్నారో వాళ్లకు మేము హెచ్చరికలు జారీ చేసినాం ఆల్రెడీ. బంగ్లాదేశ్ 4096 కిలోమీటర్ల అతి సుదీర్ఘమైనటువంటి సరిహద్దు దేశంగా ఉన్న భారతదేశానికి మేము ఆ సరిహద్దు దేశాలలో ఉన్న రాష్ట్రాలకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినాం. వెస్ట్ బెంగాల్ కానీ, అస్సాం కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, సిక్కిం కానీ, ఈ ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినాం. కట్టుదిట్టమైనటువంటి ఈరోజు పటిష్టమైన భద్రతను అక్కడ ఏర్పాటు చేసి ఎవరు కూడా అక్రమంగా భారతదేశంలోకి చొరబడి రాకుండా ఈరోజు 24/7 సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చివరగా రాజు నేత దగ్గరికి వద్దాం. మళ్ళీ OUAS లో పనిచేసిన రాజు నేత బెదిరిస్తూ ఉంటాడు జనాలని. ఈ ప్రశ్న అడిగితే మీరు మరి అంటే కావాలని అడుగుతారా లేకపోతే వేరే వాళ్ళు ఎవరని చెప్పారు? ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా జీవితాన్ని మొత్తం త్యాగం చేసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం కోసం ఒక 7 సంవత్సరాలు, తర్వాత రాష్ట్రం ఏర్పాటైనాక ఒక 10 సంవత్సరాలు, దాదాపు 16-17 సంవత్సరాలు నా జీవితం మొత్తం కూడా కొట్లాడడం కోసం, ఉద్యమాల కోసమే అంకితం చేసినటువంటి వ్యక్తిని ఈరోజు రాజు నేత అంటే. ఉస్మానియా యూనివర్సిటీలో హిందూ వ్యతిరేక ఉద్యమాలకు నేను వ్యతిరేకంగా పోరాడి, హిందూ భావజాలానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, హిందువులకు ఎవరైనా ఇబ్బంది పెట్టేటువంటి చేసినా, RSS శాఖలు నిర్వహించకుండా ఆపాలనే ప్రయత్నం చేసినా ముందల ఉండి కొట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు రాజు నేత. ఈరోజు మీరు ఒకసారి నా గురించి ఎంక్వైరీ చేయండి. ఇప్పటికీ ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి మాకు సంబంధించినటువంటి ఘటనలు, కొట్లాడినటువంటి ఘటనలు. ఇదే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్లో నేను RSS శాఖ ప్రముఖంగా ఉన్నా, విశ్వకర్మ శాఖకు ప్రముఖంగా ఉండి నేను విజయవంతంగా శాఖ నిర్వహిస్తుంటే నా మీద కొంతమంది కావాలని కుట్రబన్ని అర్ధరాత్రి వచ్చి నా మీద దాడి చేసారు కదా. వీడు హిందూ భావజాలాన్ని వ్యాపింపజేస్తుండు, లేకపోతే హిందువులను అందరినీ కూడా ఐక్యం చేస్తా ఉన్నాడు, శాఖకు అందరినీ రమ్మని చెప్తా ఉన్నాడు, ABVPలో యాక్టివ్గా పనిచేస్తా ఉన్నాడు అని చెప్పేసి నా మీద కుట్రబన్ని అర్ధరాత్రి వచ్చి నా మీద దాడి చేసారు కదా. నా మీద బండరాళ్ళు ఎత్తేసారు కదా, నా మీద చెట్ల కొమ్మలతో కొట్టిరు కదా, నా మీద ట్యూబ్ లైట్లతో నా తలకాయ బలగొట్టిరు కదా. ఇదే 4 నెలల పాటు నేను బెడ్ రెస్ట్ లో ఉన్నా కదా. హిందూ భావజాలం కోసం పనిచేసినందుకు నా మీద కొట్లాడిన, నా మీద అక్రమంగా కిరాతకంగా దాడి చేస్తే చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఈరోజు చావు అంచులకు పోయి వచ్చినటువంటి వ్యక్తి, అంచులకు పోయి వచ్చిన రాజు నేతను పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం కట్టుబడి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు పనిచేసిన నేతను మీ పార్టీ ఎందుకు గుర్తించలే? 100% సమయం వస్తుంది. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. భారతీయ జనతా పార్టీ యువ నాయకులను ప్రోత్సహిస్తుందని, ఉద్యమకారులను హక్కున చేర్చుకుంటుందని, నాలాంటి పోరాడే మనస్తత్వం ఉన్నటువంటి నాయకులను, యువ నాయకులను భారతీయ జనతా పార్టీ అమ్మగా ఆదరిస్తుందని, కడుపులో పెట్టి చూసుకుంటుందని మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా 100% భారతీయ జనతా పార్టీ ఏం చేయాలనో అది చేస్తుంది. ఇంకొకటి, పార్టీకి ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు చేస్తలేరు, ఎవరు చేయకుండా చేసినట్టు నటిస్తున్నారు, అంత రికార్డు కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంటుంది. కాబట్టి అట్లాంటిది ఏం లేదు. 100% అవకాశం వచ్చినప్పుడు పార్టీ ప్రోత్సహించాలనుకున్నప్పుడు 100% ప్రోత్సహిస్తుంది. అందుకే కదా ఈరోజు నాకు అనేక రకాలైనటువంటి అవకాశం. గతంలో యూత్ వింగ్లో నేను స్టేట్ నాయకుడిగా పనిచేసిన, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ BC విభాగంలో స్టేట్ నాయకుడిగా ఉన్నా. రేపన్నాడు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. రాబోయే రోజుల్లో రాజు నేతకు
మంచి పదవి ఇచ్చి రాజు యువనేతగా మారే అవకాశం కనిపిస్తుంది? మాకైతే నమ్మకం ఉంది. ఎస్, ఆ రోజు రావాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ సార్. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. మా ట్రాక్ రికార్డ్ ఎంత తీసినా కూడా ఉద్యమాలు, కొట్లాటలు, ప్రజల పక్షాన పోరాటాలు చేయడం, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, మహిళల పక్షాన, రైతుల పక్షాన, ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ భవన్ ను ముట్టడించింది మేము. మైనారిటీ రిజర్వేషన్, మైనారిటీ రిజర్వేషన్ల కోసం. ఇవ్వద్దయా, ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వద్దు, ఇస్తే వేరే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసినాం. నిబద్ధతతో మీ పోరాటాన్ని మీ పార్టీ గుర్తించాలి. రాబోయే రోజుల్లో మీకు మంచి పదవి రావాలి, ప్రజల పక్షాన మీరు నిలబడాలి, చట్టసభల్లోకి మీరు పోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి చర్చ. మరో అంశంతో, మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.